సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి ప్రియులను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చాలండి. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, ఈ చదవబడిన వచ్చిన భాగము ఇంచుమించు వాక్య పరిచయం ఉన్న వారందరికీ విదితమే. మండుచున్న పొద, బర్నింగ్ బుష్ అని అన్నారు ప్రియులను. మోషే తన మామగారి మంద మేపుతూ ఉండగా అరణ్యంలో అకస్మాత్తుగా ఇలాంటి బాగా మండుచున్న ఎండవేళ ఒక పొద మండటం మొదలుపెట్టింది. ఎవరు నిప్పు బెట్ల రెండో మనిషి కనపడలా. ఏంటా విచిత్రంగా ఉంది, ఎప్పుడు తిరుగుతున్న అరణ్యమే సడన్గా పొదెంది కాలిపోతుందని మోషేకి ఆశ్చర్యం అనిపించి, ఏంటబ్బా ఈ వింత, దగ్గరికి వెళ్ళి చూద్దాం అంటూ ఆ పొద దగ్గరికి వెళుతూ ఉండగా ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ పొద గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను ప్రియులను. ఈ మండుచున్న పొదని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, అన్ని రకాలుగా చెప్పొచ్చు, కానీ నేను ఈ మండుచున్న పొద ఎలాంటిది 5 విషయాలు ఈ మధ్యాహ్నం మీ ముందు ఉంచుతాను ప్రియులను. మండుచున్న పొదకి బైబిల్లో మరొక పేరు కూడా ఉంది దీనికి. ఆ పేరు ఏంటంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. ఎవరైనా మైక్ తీసుకోమా. ద బుక్ ఆఫ్ సెయింట్ మార్క్ చాప్టర్ 12 వర్స్ 26. మార్కు సువార్త వారు లేచెదరని 12వ అధ్యాయము 26వ వచనంలో ఈ మండుచున్న పొదకి ఉన్న మరొక పేరు ఏంటంటే, నా వైపు చూస్తూ వినండి, మోషే గ్రంథమందలి పొద. అమ్మ ఉందా అక్కడ మాట? వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొద. చాలండి. ఇక
పాత నిబంధనలో నిర్గమాకాండంలో మండుచున్న పొద అని రాయబడింది. కొత్త నిబంధనలో మార్కు సువార్తలో మోషే గ్రంథమందలి పొద అని దీనికి పేరు రాశారు ప్రియులారా. ఈ రాత్రి ఈ పగలు సాధ్యమైనంత వరకు ఈ మండుచున్న పుట్టు పూర్వవృత్తాలు ఏంటి, ఈ మండుచున్న పొదలో నుంచి నువ్వేం నేర్చుకోవాలి, ఈ మండుచున్న పొదను బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు పురావస్తు శాస్త్రాలు చరిత్ర ఏం మాట్లాడుతున్నాయి, ఈ మండుచున్న పొద నుంచి ఆధ్యాత్మికంగా మనం ఎంత బలపరచబడగలం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ మధ్యాహ్నం సాధ్యమంత వరకు మీ ముందు ఉంచుతాను ప్రియులకు. నిర్గమాకాండానికి ఆ పేరు నిర్గమ అన్న పేరుకి అర్థం ఏంటంటే నిర్గమము అంటే బయటికి వెళ్ళుట అని అర్థం ప్రియులకు. అందుకే పలానా వ్యక్తి నిర్గముడయ్యాడండి గ్రాంధిక భాష. నిర్గమము అంటే బయటికి వెళ్ళుట. అందుకే నిర్గమాకాండంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న పరిస్థితి అంతా కూడా రాయబడుతూ నిర్గమాకాండంలోనే ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. అందుకే దీని పేరు నిర్గమాకాండం. ప్రియులారా, నిర్గమాకాండంలో ఉన్న విషయాలు బైబిల్లో ఉన్న మిగిలిన 65 పుస్తకాలలో ఎక్కడా కనబడవు. అలాంటి అమూల్యమైన విషయాలన్నీ ఒక్క నిర్గమాకాండములోనే దేవుడు రాయించాడు ప్రియులారా. ఇలాంటి నిర్గమాకాండంలోనే మోషే పుట్టుక కూడా కనబడుతుంది ప్రియులారా. మోషే పుట్టినప్పుడు అండి వాళ్ళ అమ్మగారు ఆ అబ్బాయిని చూసి ఏమందో తెలుసా? నిర్గమాకాండము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. నిర్గమాకాండము 2వ అధ్యాయము. గర్భవతి అయి నిర్గమాకాండము పెట్టి ఒకసారి అలా వదిలేసేయండి దయచేసి. కొంచెం మైక్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్లీజ్ కోఆపరేట్. నిర్గమాకాండము నేనే చదువుతాను, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఇక నిర్గమాకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో మోషే పుట్టినప్పుడట వాళ్ళ అమ్మగారికి మోషే పొట్టంగాల్ని ఎలా కనపడ్డాడంటే సుందరుడై ఉండుట చూచి, క్లియర్గా రాయబడి ఉంటుంది. మీరు చదవండి బైబిల్, ఇప్పుడు కాదు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ప్రియులారా. మోషే పుట్టినప్పుడు రోజులు ఎలాగ ఉన్నాయంటే ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు, ఇశ్రాయేలీయులకి మగపిల్లోడు పుడితే పీటల మీదే చంపేయండిరా, ఆడపిల్లలు పుడితే బతకనివ్వండి. ఎందుకంటే ఈ ఇజ్రాయేలీల్లో మగపిల్లలు పుడితే ఈ జనాభా పెరిగిపోతే మనం డౌన్ అవుతాం, వాళ్ళు పెరిగిపోతారు కనుక మగపిల్లలు పుడితే మంత్రసానులారా పీటల మీదే, ఆ కాన్పు పీటల మీదే చంపవతల బారేసేయండి అని జీవో వచ్చిన రోజుల్లో పుట్టాడు మోషే. వాళ్ళ అమ్మగారు మోషే పుట్టడంగానే, మోషే ముఖం చూడంగానే మోషే వాళ్ళ అమ్మగారికి సుందరుడై ఉండుట చూచిందట. మనమేమంటాం తెలుసా? పుట్టంగానే తాతలాగా ఉన్నాడే, అమ్మ మొగ వేసుకుని పుట్టాడే, అచ్చం నాన్న ముక్కే అమ్మ బొగ్గలే అంటావు నువ్వు. కానీ మోషే తల్లి అలా అసలు అనలే, డిఫరెంట్ స్పెషల్ అండి. మన జ్ఞానం అది, బైబిల్ జ్ఞానం అది ప్రియులరా. మోషే తల్లి మోషే సుందరుడై ఉండుట చూచి, ఇక నేను ఒక విషయం చెప్పాలి. తెలుగులో సుందరుడై ఉండుట అన్నది రాయబడింది. సుందరుడై ఉండుట అన్నదాన్ని హెబ్రీ భాషలోంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే ఏమొచ్చింది అని అంటే ప్రయోజకుడు అగుట అని అర్థం ప్రియులరా. సుందరుడు అని అంటే ఈక్వల్ అందంగా ఉన్నామని నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాను. కానీ బైబిల్ రాయబడిన హీబ్రూ భాషలో సుందరుడు అంటే ప్రయోజకుడు అని అర్థం ప్రియులరా. అది అర్థం. సుందరుడై ఉండుట అంటే ప్రయోజకుడై ఉండుట చూచి, కాన్పు పీటల మీద చంపేయమని ఆర్డర్ వచ్చినా సరే కొంతమంది తల్లులు చంపేసుకుంటున్నారు. కానీ ఈ తల్లి పుట్టినోడు మామూలుడు కాదు, ప్రయోజకుడు అవుతాడు వీడు అంటే సుందరుడుగా ఉన్నాడని 3 నెలలు దాచిపెట్టింది ప్రియులగా.
ఈ సుందరుడు అన్న మాట నిర్గమాకాండం 2:2 ఉంటే పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23లో కూడా సుందరుడై అన్న మాట కనబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడు చూసి ఎలాగున్నాడంటమ్మా, సుందరుడై ఉండుట. చూసారా, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ మాట రాస్తున్నాడండి. ఎక్కడ నిర్గమాకాండం, ఎక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక? నిర్గమాకాండంలో కూడా సుందరుడై ఉన్నాడట. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా అంటాడు సుందరుడై ఉండుట అంటే ప్రయోజకుడై ఉండుట పుట్టంగానే కనపడింది మొఖంలో. సరే, ఈ రెండు పక్కన పెడితే బైబిల్కి వెన్నుపూస లాంటి పుస్తకం, ప్రియులరా, నడువు లాంటి పుస్తకం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చదివితే అక్కడ సుందరుడికి ఇంకో 2 అక్షరాలు ముందు కలిపారు, ప్రియులరా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనములో మోషే పుట్టెను అతడు దివ్య సుందరుడు. అతడు అక్కడ ఆగమ్మ ఏ సుందరుడంట? దివ్య సుందరుడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం, ప్రియులరా. చూసారా అమ్మా, నిర్గమాకాండంలో సుందరుడు, హెబ్రీలకు రాసిన పత్రికలో సుందరుడు. అపోస్తుల కార్యములో వాస్తవం అయితే అపోస్తులు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు మాత్రమే రాయబడాలి. కానీ ఇలాంటి పుస్తకంలో కూడా మోషేని బట్టి ఏమని రాశారంటే మోషే దివ్య సుందరుడు. అపోస్తుల కార్యం రాసింది ఎవరో తెలుసా అండి? ఒక డాక్టర్ గారు రాశారు. ఆ డాక్టర్ పేరే లోకా. ఆయన సువార్త రాశాడు, అపోస్తుల కార్యాలు రాశాడు. ఒక డాక్టర్ అయి ఉండి అపోస్తులు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, వింతలు రాయాల్సింది పోయి వాటితో పాటు మోషే సుందరుడు. ఎందుకో తెలుసా? ప్రయోజకుడైన. ఈ మీటింగ్స్ ద్వారా, ఈ సభల ద్వారా ఈ సంవత్సరం నీవు నేను మన పిల్లలందరూ ఎలా తయారవ్వాలో తెలుసా? సుందరులుగా తయారగుదురుగాక. సుందరులంటే ఆ మాట, సుందరులంటే పౌడర్ కొట్టి మొత్తం మేకప్ వేయటం కాదండి. నేను తప్పంట్లా, కొట్టండి పిల్లలు కాబట్టి ముద్దు ఉండాలండి. సుందరుడు అంటే బైబిల్ భాషలో మీరు స్టాంప్ వేసుకోండి. ఈ 2020 సంవత్సరం 26వ సంవత్సరంలో ఈ మీటింగ్లో ఒక కొత్త విషయం నేర్చుకున్నామయ్యా. సుందరుడు అంటే బైబిల్ ప్రకారము ప్రయోజకుడు. నీ బిడ్డలు ప్రయోజకులు అవుదురుగాక, మీ యజమాని ప్రయోజకుడు అవునుగాక. ఈ రాత్రి శ్రీమతి స్థానంలో ఉన్న అక్క చెల్లి మీరు ప్రయోజకులు అవుదురుగాక. అన్నిటికి మించి మన భక్తి ప్రయోజనకరంగా మార్చబడునుగాక. అన్నిటికి మించి మన పరిశుద్ధ జీవితం ఇతరులకి ప్రయోజనకరంగా ఉండునుగాక. ఈ 3 రోజుల సభలో ఇతర గ్రామాలకి ప్రయోజనకరంగా మార్చబడునుగాక. అలాగా ప్రయోజకుడు అవటం చూసి తల్లి చంపుకోలేదు, ప్రియులరా. ఏ తల్లి ఏ బిడ్డను చంపుకుంటుందండి? కాకి పిల్ల చూసారా, మీకు తెలిసిపోయింది. కాకి పిల్ల కాకి ముద్దు బిడ్డనే చంపుకోదు, అందులో ప్రయోజకుడిగా పుట్టాడు. ఇంకెలా పోగొట్టుకుంటాడు? జమ్ము పెట్టిలో పెట్టి. ఆ సంగతి తర్వాత మీ అందరికీ పరిచయమే, ప్రియులరా. అలా రాకుమార్తె చేతిలో పడ్డాడు. సకల శాస్త్రాలు అభ్యసించాడు. ఐగుప్తు చదువంతా చదివేశాడు. బాగా జ్ఞానం పెరిగింది. కానీ మర్డర్ చేశాడు ఒకరోజు. హలో, ప్రయోజకుడు ఏంటంటే మర్డర్ చేయటం ఏంటంటే, మరి దేవుడు ఎలా తిప్పుతాడో చెప్పలేమండి మలుపులు. ఎందుకు ఇలా జరిగింది? నువ్వు ఏడుస్తావు, నేను ఏడుస్తాను, నా తల బాదుకుంటాం. కానీ దాని వెనక చెడైనా మంచి అయినా దేవుడు చివరికి మేలు కలుగుటకే చెడు కూడా చేస్తాడు. ఆమెనంటే బిగ్గరగా, ఇట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మర్డర్ చేశాడు కాబట్టి ఐగుప్తు అనే పాపము చీకట్లో నుండి పారిపోవాల్సి వచ్చింది. అది దేవుని ప్రణాళిక. నువ్వు ఐగుప్తులో ఉంటే లాభం లేదు అబ్బాయి. నువ్వు ఫరో రాకుమారుడిగా టెస్ట్ వేసుకొని సకల శాస్త్రాలు అభ్యసించావు. నిన్ను రాకుమార్తె బాగా చూసుకుంటుంది. ఇక నువ్వు ఎలాగుంటే ప్రయోజకుడు అవ్వాలి పుట్టంగానే. నువ్వేమో నిష్ప్రయోజకుడు అవుతున్నావు ఇక్కడ. ఇలా కాదని మర్డర్ చేయించి దేవుడు అక్కడి నుంచి పారిపోయేటట్టు చేస్తే పారిపోయిన మోషే కాస్త ఇప్పుడు అరణ్యంలో చేరాడండి. అరణ్యంలో 1 కాదు, 10 కాదు, 30 కాదు, 40 సంవత్సరాలు మందను మేపుతున్నాడు. ఆ 40 సంవత్సరాల్లో ఆ అరణ్యంలో మందని మేపుతున్నప్పుడు ఇక చివరి సంవత్సరాల్లోకి రాగానే ఆ అరణ్యంలో ఎప్పుడు తిరిగే అరణ్యం 40 సంవత్సరాల నుంచి ఉన్నట్టుండి ఒక చోట రోజు తిరిగే చోటే పొద మండటం ప్రారంభించిందట. మోషే అనుకున్నాడు 40 ఏళ్లలో ఎప్పుడూ లేదే ఈ వింత, ఏంటి వింతని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండగా ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడాడు. ఆ పొదే మండుచున్న పొద. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం.
ప్రియులరా, బైబిల్లో పొద అన్న మాట మొట్టమొదటగా ఎక్కడ దేవుడు రాయించాడో తెలుసా? ఆది కాండం తిరగండి ఒకసారి. ఆది కాండము 3వ అధ్యాయము 17-18 వచనాల్లో బైబిల్లో పొద అన్న మాట మొట్టమొదటిగా దేవుడు ఇక్కడే రాయించాడు ప్రియులరా. ఆది కాండం 3వ అధ్యాయం 17-18 వచనాలలో ప్రియులరా, సృష్టి ప్రారంభంలో, తర్వాత ఇవన్నీ చదివితే టైం వేస్ట్ అవుతుందండి. నా పాయింట్ ఇది కాదు. పొద అన్న మాట బైబిల్లో మొట్టమొదటిగా ఆది కాండం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఉంటుంది. ఇంటికెళ్ళి చదువుకోండి. అమ్మ ఇప్పుడు చదవాల్సిన పని లేదు, వినండి. ఇప్పుడు చదవాల్సిన పని లేదు. సృష్టి ప్రారంభంలో, నా వైపు చూస్తూ వినండి. సృష్టి ప్రారంభంలో దేవుడు ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, చెట్లను చేశాడు, పుట్టలను చేశాడు, నీళ్లను చేశాడు, నక్షత్రాలను చేశాడు, సూర్యుని చేశాడు, భూమిని చేశాడు, అన్నిటిని చేశాడు. కానీ పొద మాత్రం దేవుడు సృష్టించలా. హలో, పొద మాత్రం దేవుడు తయారు చేయలే. మరి ఎలాగొచ్చినాయండి అని అంటే, మనిషి పాపము వలన భూమి మీదకి పొదొచ్చింది. మనిషి చేసిన పాపాన్ని బట్టే భూమి మీదకి పొదొచ్చింది. అంతేగాని దేవుని సృష్టిలో, దేవుని ప్లాన్లో, దేవుని ప్రణాళికలో పొద లేదు. అయితే దేవుని ప్రణాళికలో లేకపోయినా మనుషుడు చేసుకున్న పాపం వల్ల పొదొచ్చిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులరా. ఆ పొదను కాస్త మండించి దేవుడు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని అనుమతి లేకుండా పాపం చేసేస్తున్నావేమో, దేవుని భయం లేకుండా అల్లరి చేసేస్తున్నావేమో, దేవుని భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావేమో, దేవుని భయం లేకుండా ఎటు పడితే అటు, అటు పడితే ఇటు, సాతాను చేత అటు ఇటు గాలికి కొట్టుకొని పొట్టువలి తిరుగుతున్నావేమో. అయితే దేవుడు ఆ పొదను ఒకరోజు పట్టుకొని మండించినట్టుగా ఈ సభల ద్వారా ఈరోజు మధ్యాహ్నమే అలాంటి వారిని దేవుడు మండించునుగాక, మండించి తీరునుగాక. అందుకే ఈ సభలు ప్రియులరా, మండుచున్న పొద ఎలాంటి పొద? 5 విషయాలు చెప్తాను. దానికంటే ముందుగా బైబిల్లో ఇంకా 4-5 రకాల పొదలు ఉన్నాయండి. జస్ట్ నేను రిఫరెన్స్లు ఇచ్చి ఆ పేర్లు చెప్పి మన అస్సలైన అంశంలోనికి వెళ్ళడానికి ఇష్టపడతాను. బైబిల్లో ప్రియులరా, ముండ్ల పొద, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 14-15 వచనాలు చదవలసిన పని లేదు, వినండి చాలు, అంతే. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 9, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 14-15 వచనాలలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ చెట్లన్నీ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. నా వైపు చూస్తూ వినండి. చెట్లన్నీ కలిసి మీటింగ్ పెట్టుకొని ద్రాక్ష చెట్టు దగ్గరికి, ఒలివ చెట్టు దగ్గరికి, అలాగా అంజూరపు చెట్టు దగ్గరికి, అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ మీరన్నా మా మీద రాజుగా ఉండండి, మనుషులకు రాజులు ఉన్నారు, చెట్లకు కూడా ఒక రాజు ఉండాలి కనుక ఒలివ చెట్ట నువ్వు ఉండమ్మా అని అడిగితే, ద్రాక్ష చెట్ట నువ్వన్నా ఉండమ్మా, అంజూరపు చెట్ట నువ్వన్నా ఉండమ్మా అంటే చెట్లన్నీ ఏమన్నాయో తెలుసా? రాజుగా ఉండి అటు ఇటు ఊగుటకు రావటానికి, దేవుణ్ణి మనుషులను సంతోషపెట్టే మాలో ఉన్న మాధుర్యాన్ని ఇవ్వటం మానేసి అటు ఇటు ఊగటానికి రమ్మంటారా? ఆహా, మేము రావనంగానే చెట్లన్నీ కలిసి చివరికి ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాయంటే, ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి నువ్వన్నా మా మీద రాజుగా ఉండు అని అంటే, ముండ్ల పొద మాట్లాడుతుంది ఏమనో తెలుసా? రండి 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 రండి, నా నీడను ఆశ్రయించండి అంటుంది. అది ముళ్ళ పొదకు నీడ ఉంటుందండి? ఉండదు ప్రియులరా. అంటే పొద అంటానికి అర్థం అవడానికి బైబిల్లో మొట్టమొదటి పొద ఏంటంటే ముండ్ల పొద అని అంటానండి. బైబిల్లో ఒక పొద ఏంటండి? ముండ్ల పొద. రెండవ పొద పేరేంటో కొంచెం మీకు చూపిస్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయం 44వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 44వ వచనంలో రెండవ పొద కనపడుతుంది. చూడవలసిన పని లేదు, వినండి నా వైపు చూస్తూ ప్రియులరా. కోరింద పొద అనండి. ఏ పొద? కోరింత దగ్గు అంటారు చూసారా? అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను, దానికి దీనికి సంబంధం లేదులే కానీ కోరింద పొద. ఇంకోసారి అండి, ఏ పొద? ఇది పాలస్తీనా దేశంలో ఉంటుందండి. మారుగ్ గారు వెళ్ళారు పాలస్తీనా దేశం, మన సిమోన్ రాజు గారు వెళ్ళారు, నేను కూడా వెళ్ళానండి. కాకపోతే వీళ్ళిద్దరికంటే ముందు వెళ్ళినట్టు నాకు గుర్తు. నేను 2010వ సంవత్సరంలో వెళ్ళానండి. అప్పుడు ఈ కోరింద పొదల దగ్గరుండి చూశాను. మరి ఎందుకంటే నాకు అవసరం కదా,
నేను చూసిందే చెప్పాలని ఆశపడతాను ప్రియులరా. అందుకే నేను సిద్ధపాటు చేసుకునే ప్రసంగాల్లో కూడా నేను చూసింది ఒక్కటైనా ఉంటే అలాంటిదే నేను ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతా. ఎందుకంటే ఎవరన్నా అడిగినా దాన్ని నేను ఆధారాలతో చూపించి తీరాలిగా. ఎందుకంటే నా దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దా. కోరింద పొద పాలస్తీనా దేశంలో మొక్కజొన్న పొలాలకి కప్పి ఉంచుతారు ఈ పొదలు. దాని మీద మొక్కజొన్న పొదలో మనుషులు ఎత్తుకొని వెళ్ళిపోకుండా, మొక్కజొన్న పంట జంతువులు లాక్కెళ్ళిపోకుండా ఈ పొద మనం కానీ మొలకం చేసినట్టుగా, మొల పొద వేసినట్టుగా పాలస్తీనాలో మొక్కజొన్న పంట మీద కోరింద పొద కప్పుతారు. దీన్ని ఇంగ్లీష్లో బ్రాంబుల్ బుష్ అన్నారండి. దీన్ని బ్రాంబుల్ బుష్ అన్నారు. దీన్ని అంటే గులాబీ పువ్వు జాతికి సంబంధించిన పొద. గులాబీ పువ్వు బాగానే ఉంటుంది, కిందన్ని ముళ్ళే కదా. అందుకే ఈ బ్రాంబుల్ బుష్ అంతా కూడా కోరింద పొదంతా ముళ్ళే. అందుకే పాలస్తీనా దేశంలో ఇశ్రాయేలీలు మొక్కజొన్న పొలాల మీద కప్పుతారు, ఎవరు తీసుకెళ్లకుండా. కోరింద పొద అని తెలుగులో అన్నారు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గచ్చ తీగ అన్నారు దీన్ని. గచ్చ తీగ లేదు, ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు వయసులో, ఒండ్ర కంప అని కూడా పిలుస్తారు దాన్ని. ఏ కంప అమ్మ అందరూ అనండి, ఏ కంప? ఒండ్ర కంప అని కూడా పిలుస్తారు ప్రియులారా. అంటే మీకు పొదల అర్థాలు చెప్పాలనే కానీ వీటిలోనికి నేను వెళ్తాం లేదు. ఈ దినాన మన సబ్జెక్ట్ ఏంటంటే మండుచున్న పొద. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. బైబిల్లో పొద ఉంది, ముళ్ళ పొద ఉంది, కోరింద పొద ఉంది. ఇంకో పొద చెప్పి మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనంలో 3వ ఆఖరి పొద ఏంటంటే కటాక్షించువాని పొద అనండి. ఏ పొద అండి? కటాక్షించువాని పొద అని బైబిల్లో క్లియర్గా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 16వ వచనంలో ఈ పొద పేరు దేవుడు రాయించాడు. కనుక బైబిల్ ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా పొదలు ఉన్నాయి ప్రియులరా. పొద ప్రమాదకరమైందండి. పిల్లల్ని మనం ఏదన్నా తెలియని ప్రాంతానికి తీసుకొని వెళితే పొదలోకి ఏమన్నా పిల్లలు వెళ్తూ ఉంటే బాల్ ఆడుకుంటూ వెళ్ళినా కూడా తల్లిదండ్రులకి ఏమంటా తెలుసా? పొదలోకి వెళ్ళబకరా. ఎందుకో తెలుసా? ఏమో ఉంటాయి ప్రమాదకరమైనవి. కానీ ఈ పొద ప్రమాదకరమైంది కాదు ప్రియులారా. మనుషులందరూ కూడా ప్రమాదకరమైన వాళ్ళే, కానీ నువ్వు ప్రమాదకరమైన వ్యక్తిగా ఉండకూడదు. ఆమె అన్నాడు బిగ్గరగా. దేశంలో ఎక్కడ చూసినా ప్రమాదమే, ఏ ఊర్లో చూసినా ప్రమాదమే, ఏ మనిషిలో చూసినా ప్రమాదమే. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో? కానీ యేసుని నమ్మిన హృదయము మండుచున్న పొదలాగా మార్చబడునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎండలు మండిపోతున్న దినాలలో మండుచున్న పొదలోని 5 విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకొని సెలవు తీసుకుందాము ప్రియులరా. అదుగో హోరేబు కొండ సమీపములో మండుచున్న పొద, మండుచున్న పొద. మోషే చూశాడు ప్రియులరా. ఆ మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు ప్రియులరా. ఈ పొదని 5 రకాల పొదలుగా చూపిస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. నెంబర్ 1, ఇప్పుడు తెరవండి. ఖచ్చితంగా చెప్పే రెఫరెన్స్ జాగ్రత్తగా మెల్లగా స్పష్టంగా చదవండి ప్రియులరా. మండుచున్న పొద లేదు మోషే గ్రంథమందలి పొద, లేదు మోషే చూసిన పొద. ఎలాంటి పొద? అపోస్తుల కార్యములు. తెరవండి ఇక బైబిల్. మీ మనస్సు, మీ చూపు, మీ ఆలోచన ఇక దేవుని మాట మీదే ఉండాలి ప్రియులరా. ఈ పొద ఎలాంటి పొద? నేను 5 రకాలు చెప్తాను. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనాన్ని చదువమ్మా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదామండి. 40 ఏండ్లైన అమ్మా 40 ఏండ్లైన పిమ్మట 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలు. ఆగండి. ఒక పొదలోని ఏ జ్వాలలంట? అగ్ని జ్వాలలు ఉన్నాయంట. అక్కడ ఆగండి ప్రియుల, నా వైపు చూస్తూ వినండి. అపోస్తుల కార్యంలోనే ఈ లోకానే డాక్టర్ గారు రాస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ పొదలో ఏం కనపడుతున్నాయి అంటే అగ్ని జ్వాలలు కనపడుతున్నాయట. ఆ అగ్ని జ్వాలలోంచి ఎవరు మాట్లాడుతున్నారని అక్కడ ఉందంటే దేవుని దూత. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. ఏ దూత అండి? ఏ దూత? దేవుని దూత. కనుక దీనికి ఒక పేరు పెడతాను నేను, వినండి. ఈ పొదలో ఉన్న మొట్టమొదటి ప్రత్యేకత, ఈ పొదకున్న మొట్టమొదటి పేరు ఏంటంటే ఇది ప్రత్యేకమైన పొద అనండి. ఏ పొద అండి? అందరూ చెప్పండి, ఏ పొద అండి? దెర్ ఈజ్ ఎ స్పెషల్ బుష్ ప్రియులరా.
ఇది ప్రత్యేకమైన పొద. చాలా పొదలు ఉన్నాయి, పనికి మాలిన పొదలు, ఆ జీవ హింస చేసే ఆ పాములతో లేకపోతే ఇతరత్రమైన జీవరాశులతో ఒక మనిషిని పాడు చేసే వాటితో మిళితమైన పొదలన్నీ ఉన్నాయి. కానీ ఈ పొదలో నుంచి మాత్రమే అగ్ని జ్వాలలు కనబడుతున్నాయి. ఈ పొదలో నుంచి మాత్రమే దేవుని దూత స్వరము వినపడుతున్నట్టుగా. ప్రియులరా, నా చేతులు జోడించి మనం చేస్తాను, నువ్వు కూడా అందరికీ ఒక ప్రత్యేకమైన మనిషిగా కనపడుదువుగాక. ఇశ్రాయేలుని బట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలీలు ప్రత్యేకమైన జనాంగం. ఆమెనండి బిగ్గరగా, హృదయపూర్వకంగా మీ సేవకులతో పాటు నేను కూడా కోరుకోవటానికి వచ్చాను. ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి మీ కాపురం ఒక ప్రత్యేకంగా మార్చబడునుగాక, మీ సంసారం ఒక ప్రత్యేకంగా మార్చబడునుగాక, నీ బిడ్డలు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధులుగా మార్చబడుదురుగాక, ఒక ప్రత్యేకమైన కుటుంబంగా మనందరం వర్ధిల్లుదుముగాక. ఎందుకో తెలుసా? సంథింగ్ స్పెషల్ ఉండాలండి జీవితంలో. ప్రత్యేకత లేకపోతే ఇక పరాయి ప్రజలకి మనకి తేడా ఏంటిగా? ప్రత్యేకత లేకపోతే అన్యజనులకి మనకి తేడా ఏంటిగా? ప్రత్యేకత లేకపోతే శరీరాశులు, నేత్రాశులు, జీవబడంబాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, విమతములు, కక్షలు, కామ వికారము, వేషధారణ, పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటూ లోన శక్తిని ఆశ్రయించని అలాంటి జనాంగానికి మనకి ఏంటిగా తేడా? ప్రత్యేకంగా ఉంది పొద. అన్ని మామూలుగానే ఉన్నాయి పొదలన్నీ. మోషే కూడా 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు, ఏ రోజు స్పెషల్ కనపడలా. ఉన్నట్టుండి పొదలో ప్రత్యేకత కనపడినట్టుగా ఈ 2026 సంవత్సరపు సభలలో నీలో ఒక ప్రత్యేకత కనబడునుగాక. ప్రత్యేకత మన జీవితంలో ఉండి తీరాలి ప్రియులరా. ఒక మాట తీరులో ప్రత్యేకత కనపడాలి. ఈ రోజు నుంచి నీ చూపులో ప్రత్యేకత కనపడాలి ప్రియులరా. నన్ను మన్నించండి, నేను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ నీ చూపు తేడాగా ఉంటే యోబు ఏమంటాడో తెలుసా? కన్యకను నేనేలాగు చూచుదునో నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను అని అంటాడు. చప్పట్లు కొడతారు బిగ్గరగా ఒకసారి. ఈ రోజు నుంచి నీ చూపులో కూడా ప్రత్యేకత కనపడాలండి. పాత నిబంధనలో మనిషితో కలిసి చేస్తే వ్యభిచారం, కొత్త నిబంధనలో చూస్తేనే వ్యభిచారం. ఎస్ ఆర్ నో? నీ హృదయాన్ని పరీక్షలు చేసుకో ఒకసారి. ప్రభువా, ఈ రోజు నుంచి నేను సంథింగ్ స్పెషల్గా మారిపోవాలయ్యా. ప్రత్యేకత తెలియని జనాంగాన్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? నువ్వు ఉంటే చల్లగా అయినా ఉండు, లేకపోతే వెచ్చగా అయినా ఉండు. చల్లగా కనపట్ల, వెచ్చగా కనపట్ల, నులివెచ్చగా ఉన్నావు గనక నీ మీద నా నోట నుండి ఏమేస్తానంటున్నాడండి? ఉమ్మి వేయాలంటున్నాడు. ఎంత నీచమండి ఉమ్మేయించుకోవటం. అందుకే ఆ ఉమ్మి నీచమైన పని కాబట్టి నీ బదులు, నా బదులు యేసయ్య గాండ్రించి ముఖం మీద ఉమ్మేయించుకున్నాడమ్మా. ఎందుకో తెలుసా? ప్రత్యేకత లేదుగా ఈ సంవత్సరం వచ్చిన నీలో, నాలో ప్రత్యేకత ఏం కనపట్టలేదుగా మన బ్రతుకుల్లో. నా చేతులు జోడించి మనం చేస్తాను, ఒక ప్రత్యేకమైన సంఘముగా మన సంఘము వర్ధిల్లునుగాక. మన మాట కూడా సంథింగ్ వెరైటీగా ఉండాలండి. ఒక చర్చిలో అంట ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడంట. ఒక పిల్లోడు ఎవరో పాపం గోల్ చేస్తున్నాడంట. పాస్టర్ గారికి ఎక్కడ లేని కోపం వచ్చే, ఎవరా తల్లిదండ్రులు ఆ పిల్లని బయటికి తీసుకెళ్ళాలని తెలియదా, బుద్ధి లేదా అన్నాడంట గట్టిగా. పాపం నిజమే కదా అని సంఘ పెద్దలు అందరూ కూడా నిజమే, వాక్యం జరుగుతుంటే పిల్లవాడిని నేర్పిస్తావేందమ్మా, పో బయటికి తీసుకెళ్ళిపో అనగానే పాపం ఆ అమ్మాయి కూడా వాడిని ఒకటేసి తీసుకెళ్ళింది బయటికి. ఇప్పుడు భారం వల్ల ఎవడి మీద పడింది? ఆడికి పడింది పాపం. సాయంత్రం పూట ఇంకో పాస్టర్ గారు వచ్చారు వాక్యం చెప్పడానికి. మళ్ళీ సాయంత్రం ఆ తల్లి పిల్లోని తీసుకొని వచ్చి, వాక్యం అంటే బాగా ఆసక్తి, ముందే కూర్చుంది. ఆ పిల్లోడు మళ్ళీ ఆడవటం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ వచ్చిన సాయంత్రం పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు గనుక అందరూ తల్ల వంచండి, ఏడుపు ఆపునట్టుగా ప్రార్థన చేద్దాం అన్నాడంట. హలో, ఏమన్నాడండి? అనండి, ఏమన్నాడు? పొద్దున వచ్చిన పాస్టర్ గారే ఏంటి గోళ తీసుకొని బయటికి వెళ్ళిపో అన్నాడట. సాయంత్రం వచ్చిన పాస్టర్ గారు ఏమో, ఆ పిల్లోడు కాబట్టి వాడే అరుస్తాడు, నువ్వు నేను అరవం. పిల్లోడు కాబట్టి వాడే గోల్ చేస్తాడు, నువ్వు నేను గోల్ చేయం గనక. పిల్లోడు గోల్ చేస్తున్నాడు గనక అందరం కాసేపు వాక్యం ఆపేసి 2 నిమిషాలు ప్రభువా ఈ పిల్లవాడు అరవకుండా చక్కగా కూర్చునేటట్టుగా తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దామని చక్కగా ప్రశాంతంగా ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేశాడట. వాడికి ప్రసంగం అయిందాక అయ్యగారిని నోరేళ్ళు పెట్టుకొని ఎట్టాగా చూస్తున్నాడు కొన్ని గోల్ చేయట్లే వాడు. దీని పేరేంటో తెలుసా? ప్రత్యేకత.
జీవితంలో దేవుని ముందు కూడా అల్లరి పాలవుతుంటే దేవుడు నిన్ను కూడా గద్దించాలనుకోవట్లా. దేవుడు కూడా నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? నీ తరపున ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులరా, ప్రభువా ఈ బిడ్డ అల్లరి మాని బుద్ధిగా ఉండేటట్టు చేయి ప్రభువా. ఈ బిడ్డ ఇది మొదలుకొని ఒక ప్రత్యేకంగా కనపడాలి ప్రభువా. నీ జీవితంలో ప్రత్యేకత కనపడాలండి. అప్పటిదాకా నన్ను మన్నించండి, డోంట్ మిస్అండర్స్టాండ్, అపార్థం చేసుకోవద్దు. అప్పటి వరకు నీచమైన బతుకు ప్రియులరా. భర్తలు ఎంతమందో తెలియదు, కౌంట్ లేదు, ఆమెకే లెక్క లేదు. కానీ యేసు ప్రభు లెక్క పెట్టి చెప్పాడు, ఇప్పుడున్న వాడు కూడా నీవాడు కాదు. ఇంతకుముందు 5, ఇప్పుడున్నవాడు 6. కనుక బతుకంతా చెప్పేగానే వెంటనే పశ్చాత్తాపడిపోయింది. ఆ రోజు నుంచి సమరయ స్త్రీ ఒక ప్రత్యేకమైన పొద. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దా. అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు. రోమా ప్రభుత్వంలో వాళ్ళేం 100 రూపాయలు వసూలు చేయమంటే ఈయనేం 250 వసూలు చేసేవాడు. ఆయన పేరు జక్కయ్య. ఒకరోజు యేసు ప్రభు వస్తే చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. కానీ యేసు ప్రభు వెంటనే అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చిందనగాలి. త్వరగా దిక్కాడు. దిగిన ఆయన యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకోగానే ఆయన రూపం మారిపోయింది, ఆయన మాట మారిపోయింది. జక్కయ్య కాస్త ప్రత్యేకమైన పొదగా మారిపోయాడు. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దా. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది ఉన్నారండి. ఈ దినాన అమ్మ ఎవరో గురించి చెప్పడం మంచిదే, బైబిల్లో నుంచి బయట సంగతులు అనవసరం. కానీ బైబిల్లో సంగతులు వింటున్న నీవు కూడా ఈ మధ్యాహ్నము ప్రత్యేకమైన పొదగా మార్చబడుదువుగాక. రెండవ సంగతి చెప్తాను ప్రియులరా. ఈ పొదలో ఉన్న శ్రేష్టమైన అనుభవం లేదు. ఈ పొదని ఎలాగా పిలవచ్చు? నిర్గమాకాండము 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, అందుకాయన దగ్గరికి రావద్దు, నీ పాదములను చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము ఏ స్థలం అందరూ చెప్పండి. ఏ స్థలం అండి? పరిశుద్ధ స్థలం అనండి. ఏ స్థలం అండి? బిగ్గరగా చెప్పండి. ఏ స్థలం అండి? పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఆ పొద మండుతూ ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. మోషే చెప్పులు వేసుకొని వచ్చావేంటి? ఉపదీసిరా. దేవుని స్వరం వినపడుతుంది. దీన్ని బట్టి నెంబర్ 2, ఈ పొద ఎలాంటి పొద అంటే పరిశుద్ధమైన పొద. అమ్మ అనండి, ఏ పొద అండి? ఇట్స్ ఎ హోలీ బుష్ బ్రిల్లరా. ఒకటి ప్రత్యేకమైన పొద, 2 పరిశుద్ధమైన పొద. ఇది పరిశుద్ధ స్థలం. మోషే 40 ఏళ్ళ నుంచి చూస్తున్నావేమో, 40 ఏళ్ళ నుంచి నిన్నటిదాకా చెప్పులు వేసుకొని వచ్చావేమో, ఈ రోజు నుంచి ఇది పరిశుద్ధంగా మారింది. ఈ సభల ద్వారా బిడ్డ కూర్చున్న నీ జీవితంలో ఇంతకుముందు ఈరోజు గంట ముందు వరకు కూడా అపరిశుద్ధంగా ఉన్నావేమో, ఇది మొదలుకొని స్టిల్ నౌ రైట్ నౌ ఇది మొదలుకొని పరిశుద్ధంగా మార్చబడుదువుగాక. పరిశుద్ధమైన పొదలుగా మార్చబడాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో దీనికి ఒక్క వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి ముందరికి వెళ్తానండి. చిన్నప్పుడు ఈ అబ్బాయితో పాటు చాలా మందిని చెరబట్టుకున్నారు. బబులోను రాజు చెరబట్టుకొని అందరిని పట్టుకొని వచ్చాడు బబులోనికి. అయితే ఈ పిల్లోళ్ళ ముఖంలో చాలా కలగనపడుతుంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న అబ్బాయి. ఈ అబ్బాయితో పాటు ఇంకో 3 స్నేహితులు ఉన్నారు. 4గురిని నెబుకద్నెజర్ రాజు చూసి అన్నాడు, ఇలా 4 మంచి ఫైల్లోకి వస్తారా, వీళ్ళకి మంచి చదువు చెప్పించు, మన ఫుడ్ పెట్టు. అంటే వాళ్ళకు ఒక దేవత ఉంది, ఆ దేవతకి బలిచ్చిన మాంసం వీళ్ళకి బెటరా, మంచి జ్ఞానవంతులు అవుతారు అనగానే చిన్న పిల్లోడప్పుడే ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? రాజా, మీ మాంసం నాకొద్దు, అది అపవిత్రం, మీ పిల్లలకు పెట్టుకొని ఏం కాదన్ను. కానీ నేను నాతో పాటు ఉన్న 3, ఆ 4 పేర్లు ఏంటంటే ఈ అబ్బాయి పరిశుద్ధుడైన వ్యక్తి. ఆ అబ్బాయి మొట్టమొదటి ప్రాముఖ్యమైన అబ్బాయి పేరు ఏంటంటే దానియేలు. చప్పట్లు కొడతారు ఒకసారి. దానియేలుతో ఉన్న 3 స్నేహితుల పేరు ఏంటంటే హనన్యా, అజర్యా, మిషాయేలు. ఈ 4తో పాటు దానియేలే వకల్తా తీసుకొని మాట్లాడాడు. రాజా, మీ భోజనం మాకొద్దు, చదువుతాం, నీ దేశానికి మంచి పేరు తీసుకొస్తాం, కానీ మీరు పెట్టే అపవిత్రమైన భోజనం మాకొద్దు. అలాగైతే పరీక్ష కూడా చేసుకో, మా 4గురిని ఒక గదిలో పెట్టు. ఆ గదిలో పెట్టి 10 రోజుల దాకా బయటికి దీబకు. ఈ 10 రోజులు మాకు నీళ్లు శాకాహారమే పెట్టు. నీ పిల్లల్ని ఇంకో గదిలో పెట్టు, వాళ్ళకి మాంసమే పెడతావు, ఏం పెట్టావు. 10 రోజుల తర్వాత ఆ 10 రోజుల తర్వాత ఎవరి ముఖాలు కళగా ఉంటాయో చూడనగానే అలాగే చేశాడండి. 10 రోజుల తర్వాత దానియేలు, హనన్యా, అజర్యా, మిషాయేలు ముఖాల కళకళ కళలాడుతున్నాయి ఎవరిల్లదా. దీన్ని బట్టి
దానియేలు పరాయి దేశం వెళ్ళిపోయినా, శ్రమలోనికి వెళ్ళిపోయినా, బానిస బతుకులోకి వెళ్ళిపోయినా, చెరగొని తీసుకొని రాపోయినా ఆయన ఏం కాపాడుకున్నాడో తెలుసా? పరిశుద్ధత. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. ఏం కాపాడుకున్నాడు తల్లి? శ్రమలు వచ్చినాయండి, అందుకే భక్తి చేయలేకపోతున్నావు అని అంటావు నువ్వైతే. ఇబ్బందులు వచ్చినాయండి, భర్త మూలాన, భార్య మూలాన, పెద్దోడు మూలాన, చిన్నదాని మూలాన, అప్పుల మూలాన, ఒంట్లో అనారోగ్యం మూలాన, పక్కన వాళ్ళ నిందల మూలాన, ఏం భక్తులేండి, అందుకే ట్రాక్ తప్పే అపరిశుద్ధం అయిపోయి అంటావా? అలాగైతే నీకంటే కఠిన శ్రమలు వచ్చినాయి అబ్బాయికి. చిన్నప్పుడే ఉన్న ఊరు నుంచి చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకో సంగతి, గుండెలు అదిరిపోయే సంగతి చెప్పనా మీకు? గుండెలు అదిరిపోయే సంగతి చెప్పిన, ఈ దానియేలు మంచి యవ్వనస్తుడేనండి, కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇతగాడి మూలాన మన స్త్రీలు పాడైపోతామేనని. నన్ను చెప్పనివ్వండి, దయచేసి అపార్థం చేసుకోవద్దు, బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి చెప్తున్నాను. దానియేలుని నపుంసకుడిగా మార్చారు. హలో, ఒక మంచి మగసిరి కలిగిన యవ్వనస్తుడిని ఆ దేశం తీసుకెళ్ళిపోయి నపుంసకుడిగా మార్చారండి. అయినా సరే కురింగిపోలా. ఇంతకన్నా ఎక్కువ శ్రమ వచ్చిందా నీ ఇంట్లో? ఇంతకన్నా ఎక్కువ శ్రమ వచ్చిందా నీ బిడ్డలకి? ఇంతకన్నా గుండెలు బాదుకునే వేదన ఏమన్నా నీ కుటుంబం వాళ్ళు అనుభవిస్తున్నారని మరలా లోకాశల వైపు తిరిగిపోయావా? నా చేతులు జోడించి మనం చేస్తాను. దానియేలు ఏదొచ్చినా ఓర్చుకున్నాడు, కానీ ఏం కాపాడుకున్నాడు తెలుసా? పరిశుద్ధతను కాపాడుకున్నాడు. చప్పళ్ళు కొట్టరా బిగ్గరగా ఒకసారి. అందుకే ఒకానొక దినాన ఆయన వయసు పెరిగిపోయింది. ఎంత వయసు వచ్చిందంటే ఒకరోజు 70 ఏళ్ళు వచ్చినాయి ఒంటి మీదకి. 70 ఏళ్ల వయసులో ఈయన మీద ఏ తప్పన్నా నిందైనా వేద్దామని చూస్తే బైబిల్లో రాయబడింది, 66 పుస్తకాల్లో బైబిల్ అంతటిలో అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన ఒకే ఒక్కడు, ఆయన పేరు దానియేలు. ఈయన మీద ఏ తప్పు వేయటం కనపడలా, తప్పు దొరకట్లా. అలాంటి పరిశుద్ధ జీవితం. చివరికి ప్రార్థన దగ్గర పట్టుకుందామని కావాలని సింహాల గుహలో పడేసారు ప్రియులరా. సింహాల గుహ, బైబిల్లో సింహాల బోను అని రాయబడలా. దయచేసి సింహాల బోను అని మాత్రం అనొద్దు, సింహాల గుహ అనండి. ఏంటది అనండి? సింహాల గుహ. ఇప్పుడు ఆ దానియేలుని సింహాల గుహలో పడేసే టైంలో దానియేలుకి వయసు ఎంత అనంటే 70. అమ్మ అనండి, ఎంత? 70. ఇంకో సంగతి చెప్పిన, సింహాల గుహలో పడేసారు అనగానే ఏ పనికి మాలిని ముసిలి సింహాలు 2, 3 అనుకుంటున్నావేమో. ఇప్పుడు ఆర్కాయాలజీ వాళ్ళు, పురావస్తు వాళ్ళు చరిత్ర అంతా బయటికి తీస్తున్నారు. ఏంటో తెలుసా? ఆనాటి దినాన దానియేలుని 70 ఏళ్ల వయసులో తీసుకెళ్ళిపోయి ఇరాన్ దేశంలో ఉన్న గుహలో పడేశారు. జాగ్రత్తగా వినాలి. ఇరాన్ దేశంలో ఉన్న సింహాల గుహలో పడేస్తే ఆనాటి కాలంలో ఆ సింహాల గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయంటే 323 సింహాలు ఉన్నాయంట. ఎన్ని సింహాలు తల్లి? చెప్పండి, ఎన్ని సింహాలు? అమ్మ అంటారు బిగ్గరగా. 323 సింహాలున్న గుహలో 70 ఏళ్ల వయసులో ఉన్న దానియేలుని తీసుకెళ్ళినా కూడా అదిరాడా అమ్మ? అదర్లా. బెదిరిపోయాడా? బెదర్లా. ఎందుకో తెలుసా? ఈయన జీవితంలో ఏ పొదలాగా ఉన్నాడో తెలుసా? పరిశుద్ధమైన పొదలాగా ఉన్నాడు. కొట్టాలి, చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. చేతుల నుండి పైకెత్తి హల్లెలూయా చెబుతారా? మనందరం కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు అండి, ఎన్ని సింహాలు వచ్చినా ఆటినోళ్ళు దేవుడు మూయిస్తాడు, కానీ నీ నోరు ముయ్యుడు. ఆమెనండి బిగ్గరగా. ప్రియులారా, మనమేమో ఇంట్లో వాళ్ళ నోరే మూయించలేకపోతున్నాం. హలో, ఇంట్లో వాళ్ళ దాకా వెళ్ళిపోయి అసలు నీ నోరు నీకు మూత పడుతుందా తల్లి? నా చేతులు జోడించి మనం చేస్తాను, పరిశుద్ధమైన పొదగా మార్చబడుదువుగాక. యేసు ప్రభు వారు అన్ని హింసలు పెడుతున్న బైబిల్లో రాయబడింది, నోరు తెరవలేదు. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. ఏం తెరవలేదమ్మా ఆయన? బిగ్గరగా చెప్పండి, ఏం తెరవలేదు ఆయన? ఆయన అన్ని పెడుతున్నా నోరు తెరవల, మనకేమో నోరు మూత పడతలా. అది మనకు ఆయనకున్న తేడా. అందుకే ఈ సంవత్సరం కూడా సేవకుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, సహకారులు అందరి ద్వారా ఈ సభలు ఎందుకు వచ్చాయో తెలుసా? మనం ఈ సభల ద్వారా పరిశుద్ధమైన పొదగా మార్చబడుదుముగాక. ప్రియులరా, బొగ్గు గనులు చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బొగ్గు గనిలోనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి? పాస్టర్ గారు ఉన్నారు, బర్నబాస్ గారు. అమ్మ, మీలో ఇంకెవరైనా చూసారా? వయసులో పెద్దోళ్ళు ఉన్నారు. బొగ్గు గనులు చూస్తానికి వెళ్తే అంతా బొగ్గు నల్లగా కనపడుతుంది, కానీ ఉన్నట్టుండి బొగ్గులో నుంచి ఒక తెల్లటి పుష్పం కనపడింది. ఎవరైనా చూస్తే అర్థమైంది.
ఒక తెల్లటి, ఆ నల్లటి బొగ్గుల్లో తెల్లటి పుష్పం కనపడుతుంది. ఆ పుష్పం పేరేంటంటే వైట్ క్యాంపియన్. వైట్ క్యాంపియన్ ఏంటంటే అంత నల్లటి బొగ్గుల్లో ఈ తెల్లటి పువ్వు నలుపెక్కకుండా ఎలాగుందంటే దాని గుణమే అంతంట. బొగ్గు ఆ నలుపంతా మీద పడుతున్న, ర్యాష్ అంతా మీద పడుతున్న, కనీసం ఒక్క నలుసు కూడా అంటుకోనివ్వదంట. పడుతున్న వెంటనే రిమూవ్ చేసుకుంటుంది. అంత నల్లటి బొగ్గులో వైట్ తెల్లటి పుష్పము, ఆ వైట్ క్యాంపియన్ అనే పేరుతో నిగ దగదగలాడతా మెరుస్తుందట. వచ్చిన వాళ్ళందరూ దాన్నే చూస్తారంట. స్టిల్ నౌ ఈరోజు కూడా బొగ్గు గనుల్లో ఇలాంటి రేరుగా కనపడుతాయి బ్రిల్లగా. ఈ దినాన మన గ్రామంలో కూడా పాపం ఎంత విస్తరిస్తూ ఉన్నా నీ కుటుంబం, మన కుటుంబం, మన యవ్వనస్తులు, మన యజమాని, మన శ్రీమతి, మన అక్క చెల్లెలు, మన అన్నదమ్ములు అందరం కూడా తెల్లటి పరిశుద్ధులుగా ఉందుముగాక. నెంబర్ 3, మూడవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. మండుచున్న పొద లేదా దేవుడు మోషేతో మాట్లాడుతున్న పొద ఎలాంటి పొద? మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయము 4వ వచనం చదువమ్మా. నిర్గమాకాండం 3వ అధ్యాయము 4వ వచనములో దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి, వినండి, మోషే మోషే అని అక్కడ ఆగండి ప్రియులరా. 3వదిగా గమనిస్తే ఈ పొదలో నుంచి దేవుడే మాట్లాడుతున్నాడు అనండి. ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగంటే పేరు పెట్టి మోషే 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 మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఈ రోజున అమ్మ నా వైపు చూస్తూ వినండి, మనుషులు ఎందుకు కుంగిపోతున్నారో తెలుసా? మాట్లాడేవాళ్ళు లేక. నేనండి నా సువార్త తొలి సంవత్సరాల్లో మా తెనాలి ఏరియా పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే తెనాలి సబ్ జైల్లోకి వెళ్ళి నేను వాక్యం చెప్పాలండి. నేను వాళ్ళకి బైబిల్ పంచుతానండి, వాళ్ళకి అవసరమైన బ్రష్లు, షాంపూలు, సబ్బులు కూడా ఇస్తానండి. యేసు ప్రభు గురించి చెప్తాను, కష్టాల్లో ప్రార్థన చేయాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే పర్మిషన్ ఇచ్చారండి. వెళ్ళాను సబ్ జైల్లోకి వెళ్ళి, మా తెనాలి సబ్ జైల్లోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి కొత్త నిబంధనల గ్రంథాలు ఇస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్క యవ్వనస్తుడు, ఒక్కొక్క ఖైదీగా ఉన్న వాళ్ళు ఏడవటం మొదలుపెట్టారు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నా మీరు అని అంటే, అప్పుడు నా సేవ కొత్త దినాలండి. ఎందుకన్నా ఏడుస్తున్నారంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మాకు ఈ బ్రష్లు కాదయ్యా కావాల్సింది, మాకు ఈ తినేవి కాదు కావాల్సింది, మాకు ఈ సబ్బులు కాదు కావాల్సింది. మరి ఏంటయ్యానంటే, మాట్లాడేవాళ్ళు మాతో ఎవరు లేరు ఇక్కడ. నా భార్య జైలుకు వచ్చిన 1-2 వారాలు వచ్చింది, తర్వాత రావటం మానేసింది. మా తమ్ముడు, మా అన్నయ్య, మా నాన్న, మా అమ్మ 1 నెల రోజులు వచ్చారు, 2 నెలలు వచ్చారు, తర్వాత వాళ్ళు రావటం మానేశారు. మమ్మల్ని పలకరించడానికి ఎవరు రావడంలా, మాతో మాట్లాడటానికి ఎవరు రావట్లా. తెల్లారు లేస్తే ఈ ఊచలు, ఈ గోడలు తప్పితే మాకు ఏమీ లేవు, మాతో మేమే మాట్లాడుకుంటున్నాం. మాట్లాడటానికి ఈ బైబిల్ తీసుకొని రోజు మా దగ్గరికి వస్తావా తమ్ముడు అని అడిగేవాళ్ళండి. అన్న నాకు రోజు పర్మిషన్ ఇవ్వరన్నా, నెలలో 3 సార్లు ఇస్తారు పర్మిషన్. గుండెలు బాదుకున్నారు, మాకు డబ్బొద్దు, క్షణికావేశంలో తొందరపడి పొడిసామో, దొంగతనం చేసామో, ఏం చేసామో తీసుకొచ్చాడు పడేసారు. మాట్లాడేవాళ్ళు లేరయ్యా మాతో. ప్రియులరా, మనిషికి తోడు మాటన్నా ఉండాలి ప్రియులరా. నీ దగ్గర ధన ధాన్య సమృద్ధి అష్టైశ్వర్య ఆరోగ్యాలు కోరుకోవట్లేదు కానీ మాట సహాయం చేయవా అని అంటారు అప్పుడప్పుడు. ఎందుకో తెలుసా? మాటే మనిషిని బ్రతికిస్తుంది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. ఆ మాటే యేసయ్య మాట. ఆమె అన్నాడు బిగ్గరగా. అందుకే బైబిల్లో ఊరకనే రాయబడ్డా ఆ మాట దేవుని మాట, అంటే దేవుని వాక్యము మనలను బ్రతికించును. దేవుడు మాట్లాడితే ఎండిపోయిన ఎముకలు కూడా హెజ్కేల్ గ్రంథంలో ఉంటుంది, 37వ అధ్యాయం. చూడవలసిన పని లేదు ప్రియులరా. ఎముకలు, ఎండిపోయిన ఎముకలన్నీ ఎండిపోయిన లోయలో పడేస్తుంటే హెజ్కేలు దేవుని హస్తం తీసుకొని వెళ్ళిపోయి ఎముకల లోయలో దించేస్తే, ఇదేంది దేవుడు నన్ను నీడబడేసాడు అనుకునే లోపే దేవుడు అన్నాడంట, ఎండిపోయిన ఎముకలకి వాక్యం చెప్పు అనగానే హెజ్కేలు స్వరం తెరుస్తూ వాక్యం చెప్తూ ఉండగా ఎండిపోయిన ఎముకల మీదకి మాంసం, నరాలు, చర్మం కప్పివేయబడి ఎండిపోయిన ఎముకలన్నీ కూడా గడగడ మనవు వణుకుచు మహాసైన్యంగా నిలబడ్డాయంట. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎప్పుడు నిలబడ్డాయో తెలుసా? ఒక సేవకుడు మాట్లాడినప్పుడు ప్రియులరా. ఇక్కడ ఈ పొదలో నుంచి కూడా మోషేతో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే
మూడవదిగా ఈ పొద ఎలాంటి పొద అంటే ప్రోత్సహిస్తున్న పొద అనండి. ఏంటండి? మాటలతో ప్రోత్సాహం ఉండాలండి. మాటల్లో ప్రోత్సాహం లేకపోతే అది మాట కాదు. మోషే మోషే ప్రోత్సహిస్తున్నాడు ప్రియులరా. అప్పటికి బైబిల్ పండితులు అంటారు, మోషే ఆ పొదలో దేవుడు మాట్లాడుతున్న టైంలో మోషేకి 80 ఏళ్ళు అంట. వినాలి జాగ్రత్తగా. మోషే వయసు 80 ఏళ్ళు. 80 ఏళ్ల వయసులో అప్పటిదాకా 40 ఏళ్ళ నుంచి అరణ్యంలో తిరుగుతున్నాడు. అక్కడ మాట్లాడించట్ల మోషేని. ఎందుకో తెలుసా? మర్డర్ చేసి వచ్చాడు అంటారా బాబు, వీడితో మనకెందుకులే. కానీ దేవుడు విడిచిపెట్టలేదమ్మా. దేవుడు మోషే మోషే ప్రోత్సహిస్తున్న పొద ప్రియులరా. ఈ మీటింగ్స్ జరగడానికి కూడా నేను ముఖస్తుతి చేయడం లేదు. సంఘ పెద్దలు, కమిటీ వారు, దేవుని దాసులు అందరూ కూడా కలిసి ఎంత 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 మాట కలిసి అస్సలైన మారుగ్ గారిని కాంటాక్ట్ చేశారండి. ఆయన గారు మాలాంటి సేవకులతో మాట కలిపి మమ్మల్ని అందరిని ఒక మాట మీద ఇక్కడికి తీసుకొని వచ్చాడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ మాట కలిపి ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? అందరు కలిసి చెప్పే మాట ఒకటే, యేసయ్య మాట ఇక్కడ వినబడును గాక. ఆ మాటే నిన్ను బ్రతికిస్తుంది ప్రియులరా. చెప్పుడు మాటలు, చెడిపోయిన మాటలు, ముసలమ్మ ముచ్చట్లో, లేకపోతే లోకానుసారమైన మాటలు వింటూ జీవితాలని, కాపరాలని చెడగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మాటే నీ చెవిలోనికి వచ్చును గాక. నాలుగవదిగా ఈ పొద ఎలాంటి పొద చూపించి ప్రార్థన చేయడానికి ఇష్టపడతానండి. అంటే ఐదోది కూడా చెప్తాలేను. నాలుగోదిగా ఈ పొద ఎలాంటి పొద అని అంటే ప్రియులరా, నిర్గమాకాండం 3వ అధ్యాయంలోనికి ఒకసారి రాగలిగితే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదామండి. నాలుగోదిగా ఈ పొదకు ఒక పేరు పెడదాం. ఒక పొద 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద ఏం చేయుచుండెను? ఆ మాట నన్ను బిగ్గరగా, ఏం చేయుచుండెను? మండుచుండెను. నాలుగవది ఈ పొద మండుచున్న పొద అనంటే. నాలుగవదికి ఈ పొద ఎలాంటి పొద అండి? అందరు చెప్పండి, ఏ పొద అండి? ఆరిపోతున్న పొద కాదు. అమ్మ, ఆరిపోయావా భక్తి జీవితంలో? ఏదో సమస్యలు వచ్చినాయని, ఏదో గ్రామంలో కీడు జరిగిందని ఆరిపోబాకు దయచేసి. యెహోవా ఈరే. సమస్యలు వచ్చినాయని ఆరిపోబాకు, కష్టాలు వచ్చినాయని ఆరిపోబాకు. మండుచూ ఉండాలండి. మిలిటరీ ఉద్యోగం వచ్చిన వాళ్ళండి మా చర్చిలో చాలామంది ఉన్నారు. తర్వాత అక్కడక్కడ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాతో చెప్తూ ఉంటారు, వాళ్ళకి జమ్మూ కాశ్మీర్లో డ్యూటీలు పడినప్పుడట పై అధికారులు చెప్పకుండానే 2 నిమిషాలకు ఒకసారి కసరత్తు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకో తెలుసా? కసరత్తు చేయకపోతే ప్రాణం పోద్ది, వాళ్ళకి గుండె ఆగిపోద్ది. అంత -డిగ్రీలో చలి ఉంటుంది అక్కడ. కింద బూట్లకి ఒక కూరల్లాగా, కత్తుల్లాగా బూట్లకు కింద ఉంటాయి. అది గిరిపిస్తుంది ఐసులో. అయినా జారిపోతారట. అందుకని వాళ్ళు నిమిషానికి ఒకసారి లేచి ఎక్సర్సైజ్ చేస్తారట. ఎందుకో తెలుసా? బాడీలో మంట పుట్టాలని, బాడీలో వేడి రావాలని. వేడొస్తే బతుకుతాం, ఊపిరాడిద్ది, డ్యూటీ బాగా చేస్తాం, పిల్ల పాపలు రేపు పొద్దునేళ్ళు చూసుకుంటాం. పై అధికారి చెప్పకుండానే కసరత్తు చేసినట్టుగా, సేవకుడు నిన్ను గద్దించకుండానే, దేవుడు నీతో మాట్లాడకపోయినా బైబిల్ నిత్యము నీవు చదువుదువుగాక. నీకు నువ్వు మండించుకోవాలండి. నీకు నువ్వు కసరత్తు చేసుకోవాలి. నీకు నువ్వు మండుచున్న పొదలాగా మార్చబడాలి ప్రియులరా. ఈ రోజున మండేటట్టు లేరు కానీ ఎండిపోయేటట్టున్నారు చాలామంది. అందుకే సంఘం ఎండిపోకూడదని, గ్రామాలు ఎండిపోకూడదని, కాపరాలు ఎండిపోకూడదని, బాధ అయినా ప్రయాస అయినా ఈ సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా ఒక మాటగా ఎందుకు ఈ సభలు ఏర్పాటు చేశారో తెలుసా? ఆత్మీయతలో మనందరము మండుదుముగాక. యాహోనును బట్టి ఒక మాట ఉంది. యాహోనంట మండుచూ ప్రకాశించుచున్న దీపములాగా ఉన్నాడంట. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. మనందరం కూడా మండుచున్న దీపాల్లాగా మార్చబడుదుముగాక. అమ్మాయి గ్రామస్తులు ఏమంటారో తెలుసా? యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వాళ్ళు యేసుప్రభుని చూడటానికి వస్తే కనపడలా. నిరాశతో మళ్ళీ అమ్మాయి గ్రామానికి వెళుతూ ఉంటే యేసుప్రభు వారు వారిద్దరి మధ్య నడిచి వారిద్దరితో లేఖనాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన యేసుప్రభుని గుర్తుపట్టలా. చీకటి అయిపోతూ ఉంటే ఎవరో అనుకొని, అయ్యా నువ్వు ఏ ఊరోడివో తెలియదు, చీకట పడుతుంది, ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండని తెలియకుండా యేసుప్రభుని ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆ ఇంట్లో తిందామని రొట్టెలు పెట్టుకున్నారు. యేసుప్రభు వారు రొట్టె విరుచుచూ ఉండగా గుర్తుపట్టారంట. అంతే, యేసుప్రభు వారు అదృశ్యం
అదృశ్యుడైపోయాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరదా. అప్పుడు యేసుప్రభు అదృశ్యుడైన తర్వాత ఆ అమ్మాయి గ్రామస్తులు అంటున్నారంట, అప్పుడు అర్థమైంది, ఏరా ఈయన యేసుప్రభు అని మనకి ఇప్పుడు దాకా తెలియలేదు. కానీ ఒకటి తెలిసింది, ఏంటో తెలుసా? మనం దారి మధ్యలో నడుస్తున్నప్పుడు, ఆయన లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మనలో మండలేదా? ఎంత చక్కటి మాట మాట్లాడారండి. మండబడిన వారి హృదయాలు ప్రియులారా. చల్లారిపోయి కూర్చున్నామేమో ప్రియ తమ్ముడు, అన్న, చెల్లి, అక్క. చల్లబడిపోతే చేప నీటికి ఏటవాలుగా వెళ్ళిపోయింది అనుకోండి, చచ్చిపోయిందని అర్థం. అదే చేప నీటికి ఎదురు ఈదుతూ ఉంటే అది బతికిందని అర్థం. చేప బతుకున్నంత కాలం ఎదురు ఈదుతానే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మనందరం. అది చేప బతుకున్నంత కాలం రెస్ట్ తీసుకోదు. చేపకి ఎదురు ఈదుతానే ఉంటుంది, అందుకే అది బతుకుంటుంది. ప్రియులరా, మన జీవితంలో కూడా మండుచున్న పొదలాగా మనం ఎప్పుడు దేవునితో ఉండాలంటే మనం మండుతూ 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 ఉండాలి ప్రియులరా. ఆ మంట పేరే ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్మ అనండి. ఏ ఆత్మ? దగ్గరగా చెప్పండి. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఆత్మ లేనివాడు నావాడు కాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? నా గుండె నాలో మండుచున్నది అనండి. నా గుండె నాలో మండుచు. ఎందుకు నీకు ఎండాకాలం ఇచ్చాడో తెలుసా దేవుడు? ఎండాకాలం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ ఎండను చూసన్నా నువ్వన్నా మండుతావని, అది లెక్క. ఈ ఎండను చూసి నువ్వన్నా మండితే ఆత్మీయతలో మండుదువుగాక, కృపావరాలతో మండుదువుగాక, ఆత్మఫలపు రుచులతో మండుదువుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ఐదవది, ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఆ కార్య సైరన్ వస్తుంది చూడండి, సన్ని. దేవునికే మహిమ కలుగునుగాక. ఒకసారి చేతుల నుండి పాగి స్తోత్రం చెప్పండి. చేతుల నుండి పాగెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మండుచున్న పొదలో నుంచి మనం ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4. 1, ఆ పొద ఏ పొద? అందరూ చెప్పండి. ఆ పొద ఏ పొద? ప్రత్యేకమైన పొద. 2, ఆ పొద ఏ పొద? పరిశుద్ధమైన పొద. 3, ఆ పొద ఏ పొద? ప్రోత్సహిస్తున్న పొద. 4, ఆ పొద ఏ పొద? మండుచున్న పొద. 5వది ఆఖరిది ప్రియులరా, వినండి, నా వైపు చూస్తూ మిగిస్తాను. 5వది ఆఖరిది, ఆ పొద సాక్షిగా ఉన్న పొద అనండి. ఏ పొద? సాక్ష్యమిస్తున్న పొద అనండి. ఏ పొద? సాక్ష్యమిస్తుంది. ఎందుకో తెలుసా? మీరు ఇప్పటికైనా ఈజిప్ట్ దేశం వెళ్ళగలిగితే ఇప్పటికి కూడా కనపడుతుంది అది. అదిగో మార్క్ అయ్య గారు చూశారు, సీమోన్ రాజు అయ్య గారు చూశారు, నేను చూశాను. ఇక్కడ ఉన్నవాళ్ళు మరి ఎంతమంది చూశారో కానీ ఇప్పటికీ వెళ్ళగలిగితే మనకు కనపడుతుంది అది ప్రియులరా. ఇంకో ఆశ్చర్యకర సంగతి చెప్తాను. అంటే అక్కడికి వెళ్తేనే కనపడదు కదా, ఇక్కడ కనపడలేదుగా. లేదు అనుకోబాకు నువ్వు. మరి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు తెచ్చుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళినప్పుడు అండి, ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడంతా రాళ్ళు, విపరీతమైన ఎర్రటి కలర్లో రాళ్ళు ఉంటాయండి. అక్కడ ఒక అమ్మాయి ఒక రాయి అమ్ముతుంది. అందరూ ఏమో ఊరకనే తీసుకుంటున్నారు కింద. నాకు ఎందుకు అనిపించింది, కింద పడిన రాయి ఒకటి తీసుకొని బ్యాగులో వేసుకున్నాను. ఈ అమ్మాయి, ఆ పాప, సార్ ఒక్కటి కొన. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులరా, ఆ 2 రాళ్ళని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికి చాలా ఏళ్ళు అవుతుందండి. 2010, ఇప్పుడేమో 2026. ఆ తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఒక రాయి అలాగే ఉంది. ఒక రాయి మా పిల్లలు తీసి ఆడుకుంటూ కింద పడేశారండి. నాకు చాలా బాధేసింది. ఆ రాయి మొత్తం మా పాస్టర్ గారు తీసుకొచ్చి ఆశ్చర్యకరంగా తీసుకొచ్చి, పాస్టర్ గారు ఇది చూడండి అంటే, ఏంటి ఏమైంది అన్నట్టు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటో తెలుసా? పగిలిపోయిన ప్రతి రాయి ముక్కలో కూడా మండుచున్న పొద బొమ్మ కనపడుతుందండి. దానిలో మండుచున్న పొద బొమ్మ కనపడుతుంది. ఇప్పటికీ ముక్కలు అలాగే సేవ్ చేసుకొని ఉంచుకున్నాను నేను.
తర్వాత రెండో రాయిని చూశాను, కావాలని పగలగొట్టేదాన్ని, కావాలని నేను పగలగొడితే ఆ పగిలిపోయిన రాయిలో కూడా మండుచున్న పొద బొమ్మ కనపడుతుంది. నాకు అనిపించింది అమ్మినోళ్ళు ఏమన్నా ముద్రే సతికించారేమో, అది కాదనలేము. కానీ దొరికిన రాయిలో కూడా ఏం కనపడిందండి? మండుచున్న పొద కనపడింది. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవున్నామని మా ఇంట్లో. అందుకే అది ఈరోజు కూడా సాక్షిగా ఉంది. మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలో తెలుసా? ఎలాగ ఉండాలని మనందరం సాక్షిగా, అంటే మన సాక్ష్యాన్ని కాపాడుకుందుము గాక. ప్రియులరా, మీరు ఎన్నన్నా పెట్టండి, సంవత్సరానికి 365 రోజులు కోటాలు పెట్టండి, లేకపోతే సంవత్సరానికి 3 రోజులు కోటాలు పెట్టుకోండి. ఆదివారం మందిరానికి రండి, శనివారం మందిరానికి రండి, బుధవారం మందిరానికి రండి, కుటుంబారాధన పెట్టుకోండి, బైబిల్ చదవండి, పాటలు పాడండి, బలలో చేయవేయండి, లేని వాళ్ళకి పెట్టండి, ఏదైనా చేయండి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను అంటాను ప్రియులరా, సాక్ష్యాన్ని కాపాడుకోవటం ఒక ఎత్తు. ఇది మనిషికి కావాల్సింది. అంటే అవన్నీ వద్దా అండి? నేను వద్దంటలా. అవి ఉంటేనే సాక్ష్యం నిలబడిద్ది. అవన్నీ చేస్తూనే నువ్వు చేయవలసిన పని ఏంటంటే సాక్ష్యాన్ని కాపాడుకుందుము గాక. నీ సాక్ష్యం బాగుండాలి. మధ్యాహ్నం అమ్మ ఇంకోసారి నా చేతులు జోడించి చెప్తాను, నీ సాక్ష్యం కాపాడుకో, సాక్ష్యాన్ని సరి చేసుకో. నీ మీద ఎవరో తప్పు చెప్పాల్సిన పని లేదు, నన్ను చెప్పనివ్వండి. దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఏం పెట్టాడంటే మనస్సాక్షిని పెట్టాడు. అనంటే ఏం పెట్టాడండి? మనస్సాక్షిని పెట్టాడు. అందుకే మీకేమో నాకు తెలియదు, నాకు అనిపిస్తుంది ఏదన్నా పొరపాటుగా ఎలా అలా చూస్తున్నా, పొరపాటుగా మదిలో ఏదైనా తప్పుడు ఆలోచన వచ్చినా ముందు గుండె జల్లుమనిద్దండి. నాకు అంటుంది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, మాకు అనలేదు అన్నవాళ్ళు కూడా చెప్పండి. అలాంటి వాళ్ళు ఇంచుమించు ఎవరు ఉండరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్ను పాస్టర్ గారు హెచ్చరించాల్సిన పని లేదు, నేను హెచ్చరించాల్సిన పని లేదు. మనిషికి దేవుడు పెట్టిన మనస్సాక్షి నిన్ను సరి చేస్తుంది ప్రియులరా. కనుక భక్తి చేయటం ఒక ఎత్తు అయితే సాక్ష్యాన్ని కాపాడుకోవడం మరొక ఎత్తు. ఇక్కడున్న యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు, నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, యవ్వన కాలమునే మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి దయచేసి. యవ్వన వయసులోనే మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి ప్రియులరా. ఫైనల్లో ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అమ్మాయి, చిన్న పాప, అప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారండి. మేనమామ ఒక్కడే ఉన్నాడు. ఇక ఆ మేనమామ దగ్గరికి తీసుకున్నాడు ఈ అమ్మాయిని. ఈయనే కష్టపడుతున్నాడు. ఇక భూమి మీద ఈ అమ్మాయికి ఆ మేనమామకి ఈ అమ్మాయి తప్పితే ఇక బంధువులు ఎవరు లేరు, ఇక వీళ్ళిద్దరే. కష్టపడుతున్నాడు. ఆ మేనగోళ్ళకి ఏదో తీసుకొచ్చి పెడుతున్నాడు. ఆ మేనగోళ్ళు కొంచెం వయసుకు వచ్చే రోజు వచ్చింది. 12-13 ఏళ్ళు వచ్చినాయండి ఆ అమ్మాయికి. ఏమనాలో తెలియదు, దురదృష్టం లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఈ అమ్మాయికి 13వ సంవత్సరం రాగానే మేనమామ కూడా యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి. మేనమామ కూడా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఈ అమ్మాయికి ఎటు వెళ్ళాలి అర్థం కాల, ఏం చేయాలి అర్థం కాల, నాన్న వాళ్ళు లేడు, ఎవడు ఏం చేయాలి అర్థం కాల. ఆ టైంలో రోడ్డు మీద వెళుతూ ఉంటే ఒక మందిర్లోంచి పాటలు వినపడ్డాయంట ఆ అమ్మాయికి. ఎందుకో అనిపించింది మందిర్లోకి వెళ్ళి కాసేపు కూర్చుందామని. మందిరంలోకి వెళ్ళిపోగానే పాస్టర్ గారు ఆరాధనకి రెడీ చేస్తున్నారు అన్నీ. పాస్టమ్మ గారు ఈ పాపను చూసింది. ఎందుకో తెలియదు, పాస్టమ్మ గారి హృదయం కరిగిపోయిందండి. ఎవరు నువ్వు అనంటే ఆ అమ్మాయి శరీర పోకడ, మాట తీరు చూస్తే, నేను ఈ కులం చెప్తున్నాను అనుకోబాకండి, బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన అమ్మాయి. పాస్టమ్మ గారికి అర్థమైపోయింది ఆ అమ్మాయి మాట తీరు, ఆ నడక, ఒంటి తీరు చూసి, ఈ అమ్మాయి మొత్తానికి అగ్రవర్ణాల నుంచి వచ్చిన అమ్మాయి అనుకొని, ఏంటి ఇలా మందిర్లోకి వచ్చి అనగానే బోరుని ఏడవటం మొదలుపెట్టిందంట. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోతే నాకున్న ఒకే ఒక ఆధారం నా మేనమామ ఇప్పుడు దాకా నన్ను సాకాడు. ఆయన కాస్త చచ్చిపోతే అది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మట్టి చేయటానికి తీసుకొని వెళ్ళిపోయారు. నాకు భూమి మీద నా అన్న వాళ్ళు లేరు. పాస్టమ్మ గారు కళ్ళ మీద నీళ్లు పెట్టుకొని పాస్టర్ గారిని పిలిచి ఈ అమ్మాయి పరిస్థితి చెప్తే, పాస్టర్ గారు వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందండి. ఆ చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా వారానికి ఒకసారి ఈ అమ్మాయికి భోజనం పెడతానని వారాల అమ్మాయిలాగా మారింది ఆ చర్చిలో. ఒక వారం ఒక ఇంట్లో ఉంటూ నెంబర్ 1 విజ్డమ్ బాగా చదివిద్ది ఆ అమ్మాయి. బాగా చదివేసింది కూడా.
చదువుకు తగ్గట్టుగా ప్రియులరా ఆ అమ్మాయికి ఆ ఊరు నుంచి ట్రైనింగ్కి వెళ్ళిపోయింది. ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. 4-5 సంవత్సరాల తర్వాత మన పొరుగున ఉన్న ఒరిస్సా భువనేశ్వర్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవడానికి సంతకం పెడతా ఉంది ఆ అమ్మాయి. కలెక్టర్గా సంతకం పెట్టి సీట్లో కూర్చోకుండా వెంటనే ఫోన్ చేస్తుంది. ఎవరికో తెలుసా? మేనమావం చచ్చిపోయిన దగ్గర నుంచి 13 సంవత్సరాల నుంచి ఏ పాస్టర్ గారు అయితే, ఏ పాస్టర్మ గారు అయితే, ఏ సంఘం అయితే తనను పోషించారో ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసింది. అన్నా బాగున్నారా? నేనన్నా మీ యొక్క దయ వలన, దేవుని కృప వలన అదిగో మండుచున్న పొదవలే, ప్రత్యేకమైన పొదవలే, ప్రత్యేకమైన పొదవలే, ప్రోత్సహిస్తున్న పొదవలే, సాక్ష్యాన్ని కాపాడుకున్న పొదవలే నేను ఈ రోజున ఎంత ఆశీర్వదించబడ్డానంటే, తల్లిదండ్రులు లేకపోయినా తప్పుడు చూపులు నా మీద పడిన, తప్పుడు మార్గాలు నన్ను లాగినా, తల్లిదండ్రులు లేని దానివే ఆడపిల్ల బతకాలంటే ఒళ్ళమ్ముకొని బతుకొని నన్ను బెదిరించిన వాళ్ళు ఉన్నారన్న, సాక్ష్యాన్ని కాపాడుకున్నానన్నా. మీరు కూడా చూశారు. సాక్ష్యాన్ని కాపాడుకున్నానన్నా. సాక్ష్యం ఇచ్చిన పొదవలే, సాక్ష్యం ఇచ్చిన పొదవలే. నా చదువుకు తగ్గట్టుగా మీరు చేసిన ప్రార్థన బట్టి ఒరిస్సాల భువనేశ్వర డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ జాబ్ వచ్చిందన్న. సీట్లో కూర్చునే ముందు మీ చేత పాస్టర్మ్మ గారి చేత ఫోన్ చేయించుకోవడానికి ఫోన్ చేశానన్నా. ఫోన్ చేయరా, ప్రార్థన చేయరా అంటుందండి ఆ అమ్మాయి. పాస్టర్ గారు బోర్ని ఏడుస్తూ కృతజ్ఞతతో ఇద్దరు పాస్టర్ గారు, పాస్టర్మ్మ గారు ఆ అమ్మాయికి ఫోన్లోనే ప్రేయర్ చేసి వెంటనే ఆ అమ్మాయితో ఏమన్నారు తెలుసా? అమ్మా, దేవుడు నువ్వు సాక్ష్యం కాపాడుకున్నావు, మండుచున్న పొదలాగా ప్రత్యేకంగా ఉన్నావు, మండుచున్న పొదలాగా. ఇంకెందుకు చక్కటి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి అన్న సుఖపడమ్మా అన్నారంట. అప్పుడు ఆ అమ్మాయి ఏముందో తెలుసా? అన్నా నేను పెళ్లి చేసుకున్నా. ఏమ్మా, నాలాంటి అనాథ ఆడపిల్లల భూమి మీద చాలామంది ఉన్నారన్నా. నాలాంటి ఊహ తెలియకుండా చిన్నప్పుడే అమ్మ నాన్న చచ్చిపోతే కబంధ హస్తాల్లో పడుతున్న ఆడపిల్లలు, కామప కళ్ళల్లో పడుతున్న ఆడపిల్లలు, బతుకు తెరువు కోసం వ్యభిచార గృహాల్లో మొగ్గుతున్న ఆడపిల్లలు, దిక్కు మొక్కు లేని ఆడపిల్లలు, ఏ ఆసరా లేని ఆడపిల్లలు చాలా మంది ఉన్నారన్న. నేను ఒక నిర్ణయం తీసుకున్నానన్నా, నేను చచ్చిపోయిన దాకా అలాంటి అమ్మ నాన్న లేని, ఆసరా లేని ఆడపిల్లలందరికీ నేను తల్లినవుతాను అంటుందండి అమ్మాయి. నేను ఎలాగ మండుచున్న పొదలాగా, ప్రత్యేకమైన పొదలాగా, సాక్ష్యం ఇచ్చే పొదలాగా, అరణ్యములు అన్ని పొదల మధ్యన ప్రత్యేకమైన పొద ఎలా కనపడిందో మోషేకి, నేను కూడా అలాగే ఈ పిల్లల బతుకుల్ని ఒకళ్ళకి ప్రత్యేకంగా నేను మార్చాలన్నా. అలాంటి ఆడపిల్లలు నేను అందరినీ పోగు చేసి నా ఇంట పెట్టుకొని వాళ్ళని చదివిస్తా, వాళ్ళని పెళ్ళిళ్ళు చేస్తాను, కానీ నేను పెళ్లి చేసుకోనన్నా. దేవునికే మహిమ కలుగును గాక అంటుందండి ఆ అమ్మాయి. ఈ సాక్ష్యం ఇదమ్మా. అన్నీ ఉన్నారుగా మనకి. అమ్మున్నాడు, నానుంది, భర్త ఉంది, భార్య ఉన్నాడు, అన్నున్నాడు, తమ్ముడు ఉన్నాడు, పెద్దమ్మలు ఉన్నారు, చిన్నమ్మలు ఉన్నారు, ఊరంతా మందే. ఏది నీ సాక్ష్యం? ఏది నీ ప్రత్యేకత? ఏది నీ మండే మంట? ఏది ఒక్కళ్ళనన్నా ప్రోత్సహిస్తున్నావా? నువ్వే సరిపోతున్నావు. యేసు ప్రభు వారు కూడా ఒక్కడేనండి. 33.5 యవ్వన వయసులో రొట్టెలు తిన్నారు, స్వస్థతలు చేసుకున్నారు, బాగైపోయారు, కానీ ఒక్కడు నిలబడ్డారా యేసు తరపున? గెత్సెమనే తోటలో పట్టబడింది, పట్టించింది. ఆ 3.5 సంవత్సరాల పక్కనున్నవాడే కపట ముద్దు పెట్టి అప్పగించాడు. నా అన్నవాడు ఒక్కడ లేడు యేసు తరపున మాట్లాడేవాడు. రాత్రంతా అన్న కైప ఎదుట నిలబెడితే పిడిగుద్దులు గుద్దుతుంటే ఎందుకు రా ఇన్నట్ట కొడుతున్నారు, ఒక్క మాట అన్నవాడు లేడండి. ఒక్కడు నిలబడిపోయాడు. గాండ్రించి ఉమ్మేస్తుంటే ఆయన మాట ద్వారా నీ రోగం పోయింది కదరా, నువ్వే ఉమ్మేస్తున్నావా అని అడిగేవాడు ఒక్కడు లేకుండా పోయాడు. ఒక్కడైపోయాడండి యేసు ప్రభు వారు. పొద్దున్నే తీసుకొచ్చి పిలాతు ఎదుటికి తీసుకొచ్చి 1 తక్కువ 40 దెబ్బలు 3 భాగాల్లో కొడతారు. 39 దెబ్బలండి. 1 వెన్నుపూస మీద పడేటట్టు కొడతారు, ఈపి మీద. 2 కుడి భుజం మీద పడేటట్టు కొడతారు. 3 కుడి ఎడమ భుజం మీద పడేటట్టు కొడతారు. ఈ 3 చోట్ల కొట్టడానికి 3 రీజన్స్ ఉన్నాయి ప్రియులారా. 1 వెన్నుపూస మీద పడేటట్టు వీపు మీద ఎందుకు కొడతారు తెలుసా? ఇక్కడ బతుకున్నంత కాలం దేనికి పనికి రాకూడదు అని కొడతారు. 2వదిగా కుడి భుజం ఏంటో తెలుసా? కుడి భుజం అంటే నాకు బలం అంతా ఎక్కువ కుడి భుజంలోనే ఉంటుంది కనుక వాడి బలం మొత్తం పోవాలి. 39 కొరడా దెబ్బలు, 3 13 39. మొదటి 13 వెన్నుపూస మీద, 2వ 13 కుడి భుజం మీద, 3వ 13 ఎడం భుజం మీద నడుం కూలిపోయేటట్టు కొడతారు. అలా కొడతారు, మాంసం ముద్దలు చీల్చబడతాయి. అది రోమీయులు తయారు చేసిన కొరడా.
రెండవ 13 దెబ్బలో ఈ కుడి భుజం మీద పడితే ఇక బతుకున్నంతకాలం కుడి భుజం లేకపోతే ఇక అంటే మనిషికి బలం చచ్చిపోవాలి. ఇక ఎడమ భుజం దేనికి సాదృశ్యమో తెలుసా? బాధ్యతకి సాదృశ్యం. ఇక నీ బాధ్యత కూడా ఎవరికి ఉండటానికి లేవు. నువ్వు బాధ్యత చూపిస్తున్నా సరే ఆ బాధ్యతను బట్టి నువ్వు ఆదరించబడతావు కనుక ఈడు కుడి భుజంతో పాటు ఎడమ భుజం కూడా పని చేయకూడదు, ఈడు శక్తి ఉండకూడదు, ఈడు బాధ్యత కూడా పంచుకోకూడదు, ఈడు కుక్కలాగా చావాలి బతుకున్నంత కాలం అని 39 కొరడా దెబ్బలు అందుకు కొడతారు. అలాంటి 3 13 39 యేసు వీపు మీద కుడి భుజం మీద ఎడమ భుజం మీద కొడుతుంటే ఒక్కడగాపోతే ఒక్కడన్న వచ్చి నిలబడలేదండి. ఒక్కడైపోయాడు. అయినా ఎక్కడ పాపం జోలికెళ్ళ యేసు ప్రభువారు, ఎక్కడ నోరు తెరవలేదు యేసు ప్రభువారు. మండుచున్న పొద ఆయనే ఒక ప్రత్యేకమైన పొద, ఆయనే ఒక మండుచున్న పొద, ఆయనే ఒక ప్రోత్సహిస్తున్న పొద, ఆయనే ఒక పరిశుద్ధమైన పొద, ఆయనే ఒక సాక్ష్యపు పొద. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆకాశానికి భూమికి మధ్యన 3 మేకుల మీద వేలాడదీస్తుంటే అంతగా ముందే ముళ్ళ కిరీటాన్ని పెట్టేస్తే కళ్ళల్లోకి ముక్కుల్లోకి నోట్లోకి రక్తం వెళుతున్నా ఎందుకురా ఆయన హింసిస్తున్నారని కనీసం కచ్చిపిచ్చి ముఖం తుడుచుకోయ్యా అని ఇచ్చినోడు లేడండి. నోరు తెరిచి దాహం అవుతుందని అడిగితే చెరుగిచ్చారండి. ఒక్కడు అయినా సాక్ష్యంలో తప్పిపోలా యేసు ప్రభువారు. తప్పిపోక ఉదయం 9 నుంచి 3 గంటల వరకు 7 కేకల అపురూపమైన మాటలుగా వేశాడు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. నాలుగో మాట, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. ఐదో మాట, నేను దప్పిగొనుచున్నాను. ఆరో మాట, సమాప్తమైనది. ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఒక్కడు 33.5 వయస్సులో సమాప్తము చేసి సాక్ష్యాన్ని కాపుడు పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించి చూపించిన ఆయన గురించి ఒక మాట రాయబడింది. ఏంటో తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును లేచి నిలబడండి. మరి అట్టయితే కలిగి ఉందామా? లేచి నిలబడండి.